మర్రి చెట్టు ప్రక్రియ స్వగతం లేదా స్కెచ్. మర్రి చెట్టు ప్రక్రియ స్వగతం లేదా స్కెచ్ అనగా తన గురించి తాను చెప్పుకోవడం. ఇతివృత్తం సహానుభూతి. మర్రి చెట్టు ప్రక్రియ వచ్చేసి స్వగతం లేదా స్కెచ్. ఇతివృత్తం సహానుభూతి. కవి త్రిపురనేని గోపీచంద్. చెట్టు. మర్రి చెట్టు త్రిపురనేని గోపీచంద్. కాలం సెప్టెంబర్ 8, 1910, నవంబర్ 2, 1962. జననం వచ్చేసి సెప్టెంబర్ 8 సెప్టెంబర్ తర్వాత మరణం వచ్చేసి నవంబర్ 2, 1910, 1962. నవంబర్ 2, 62 మరణం సెప్టెంబర్ 8, 1910. జననం కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో జన్మించారు. త్రిపురనేని గోపీచంద్. కృష్ణా జిల్లా అంగలూరు గ్రామం. త్రిపురనేని గోపీచంద్ అంగలూరు. కృష్ణా జిల్లా. త్రిపురనేని గోపీచంద్ కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో జన్మించారు. తండ్రి త్రిపురనేని రామస్వామి, తల్లి పున్నమాంబ. తండ్రి త్రిపురనేని రామస్వామి పున్నమాంబ. ఇతని రచనలు ధర్మవడ్డీ, మమకారం, తండ్రులు కొడుకులు, మాకు ఉన్నాయి స్వగతాలు, పోస్టు చేయని ఉత్తరాలు. త్రిపురనేని గోపీచంద్ తండ్రి కొడుకులకు మమకారంతో ధర్మవడ్డీ ఇచ్చారు. గోపీచంద్ ఏం చేసే తండ్రులు కొడుకులు మమకారం ధర్మవడ్డీ. గోపీచంద్ తండ్రులు కొడుకులు మమకారం ధర్మవడ్డీ. గోపీచంద్ తండ్రులు కొడుకులకు మమకారంతో ధర్మవడ్డీ ఇచ్చారు. మాకు ఉన్నాయి స్వగతాలు, పోస్టు చేయని ఉత్తరాలు. త్రిపురనేని గోపీచంద్. మాకు ఉన్నాయి స్వగతాలు, పోస్టు చేయని ఉత్తరాలు. రచనలు మాకు ఉన్నాయి స్వగతాలు, పోస్టు చేయని ఉత్తరాలు. మాకు ఉన్నాయి స్వగతాలు, అందుకనే పోస్టు చేయని ఉత్తరాలు. మాకు ఉన్నాయి స్వగతాలు, పోస్టు చేయని ఉత్తరాలు. ఈయన రచించిన పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. త్రిపురనేని గోపీచంద్. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. త్రిపురనేని గోపీచంద్. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా రాసినాడు ఎవరికి? పండిత పరమేశ్వర శాస్త్రికి వీలునామా రాసినాడు ఎవరు? త్రిపురనేని గోపీచంద్. పండిత పరమేశ్వర శాస్త్రికి వీలునామా రాసినాడు త్రిపురనేని గోపీచంద్. దానివల్ల ఇతనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఓకే. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా త్రిపురనేని గోపీచంద్కి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది. లాట్ల గుట్టలు రాశులు. లాట్ల అంటే గుట్టలు, రాశులు. 1 రూపాయి 16 అణాలు. 1 రూపాయి = 16 అణాలు. అణాలో 12వ వంతు భాగాన్ని దమ్మిడి అంటారు. అణాలో 1 రూపాయి 16 అణాలు. అణాలో 12వ వంతు భాగాన్ని దమ్మిడి అంటారు. తన గురించి తాను చెప్పుకోవడం ఉత్తమ పురుషులో ఉంటుంది. ఎదుటి గురించి చెప్పడం మధ్యమ పురుష. ఎక్కడో ఉన్న గురించి చెప్పడం ప్రథమ. తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎచటనో ప్రథమ. ప్రథమ పురుషనే అన్య పురుష, అధో పురుష. ప్రథమ పురుషుని అన్య పురుష, అధో పురుష అని కూడా అంటారు. తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎచటనో ప్రథమ. తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎచటనో ప్రథమ. తాను ఉత్తమ పురుష, ఎదుట మధ్యమ పురుష, ఎక్కడో ఉన్న వ్యక్తి గురించి ప్రథమ పురుష లేదా అన్య పురుష లేదా అధో పురుష. ఈ మర్రి చెట్టు అనేది ఉత్తమ పురుషులో ఉంది. తన గురించి తాను చెప్పుకోవడం జరిగింది. స్వగతం లేదా స్కెచ్ అంటే తాను అనేది ఉత్తమ పురుషులో ఉంది కాబట్టి ఇది వచ్చేసి ఈ పాఠ్యాంశం ఉత్తమ పురుషులో ఉంది. ఓకే. నెక్స్ట్ మర్రి చెట్టు పాఠ్యాంశం ఏ కథనంలో సాగుతుంది? ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది. మర్రి చెట్టు పాఠ్యాంశం ఏ కథనంలో సాగుతుంది? ఉత్తమ పురుషలో. ఇదమిద్దంగా ఖచ్చితంగా, కించిత్ కొంచెం కూడా, ఇదమిద్దంగా ఖచ్చితంగా, కించిత్ కొంచెం కూడా, నాకేదైనా, నాకు ప్లస్ ఏదైనా ఉత్వ సంధి. కోరిక, కాంక్ష, వాంఛ, ఇచ్ఛ. నెక్స్ట్ లెసన్లోకి బ్రతుకులో ఉన్న ఆనందం కోసం ఒకరిని ఇబ్బంది పెట్టకుండా బ్రతుకుతున్న నిస్వార్థ జీవుల్లోని పక్షుల గురించి మర్రి చెట్టు చెబుతుంది. బ్రతుకులో ఉన్న ఆనందం కోసం ఒకరిని ఇబ్బంది పెట్టకుండా బ్రతుకుతున్న నిస్వార్థ జీవులు పక్షులు
ఈ పక్షుల గురించి మర్రి చెట్టు చెబుతుంది. మానవ సంపర్కం ఎక్కువగా ఉండే పక్షులు ఏవి? కాకులు. మానవ సంపర్కం ఎక్కువగా ఉండే పక్షులు ఏవి? కాకులు. ముక్కు మీద వేలు వేసుకొను అనేది ఒక జాతీయం. ముక్కు మీద వేలు వేసుకొను అనేది ఒక జాతీయం. ముక్కు మీద వేలు వేసుకొని అనేది ఒక జాతీయం. రెట్ట, రిస్తి ప్రకృతి వికృతులు. రెట్ట, రిస్తి ప్రకృతి వికృతులు. రెట్ట, రిస్తి. నెక్స్ట్ జాతీయాలు వచ్చేసి హృదయం ద్రవించుకుపోయింది అనేది ఒక జాతీయం. గుండె చెరువయింది జాతీయం. హృదయం ద్రవించుకుపోయింది జాతీయం. గుండె చెరువయింది జాతీయం. అపాయాన్ని ముందుగానే తన అలల మీద మోసుకు వచ్చి మా చెవుల్లో ఊదిపోతూ ఉండేవాడు. గాలి గురించి చెట్టు చెప్పింది. గాలి గురించి చెట్టు చెప్పిన సందర్భం. అపాయాన్ని ముందుగానే తన అలల మీద మోసుకు వచ్చి మా చెవుల్లో ఊదిపోతూ ఉండేవాడు. గాలి గురించి చెట్టు చెప్తుంది. బాకు, కత్తి. ఈ లెసన్లో నరసింహులు వచ్చేసి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్. నరసింహులు వచ్చేసి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ఎవరంటే నరసింహులు. బాకు, కత్తి. భారతదేశాన్ని లోగడ ప్రేమించాను, కానీ ఇప్పుడు భారత భూమిలోని ప్రతి ధూళికణం నాకు అత్యంత పవిత్రం. అది నాకొక తీర్థస్థానం అని చెప్పింది స్వామి వివేకానంద. భారతదేశాన్ని లోగడ ప్రేమించాను, కానీ ఇప్పుడు భారత భూమిలోని ప్రతి ధూళికణం నాకు అత్యంత పవిత్రం అని చెప్పింది. అది నాకొక తీర్థస్థానం అని చెప్పింది స్వామి వివేకానంద. భారతదేశాన్ని లోగడ ప్రేమించాను, కానీ ఇప్పుడు భారత భూమిలోని ప్రతి ధూళికణం స్వామి వివేకానంద. ధూళికణం తీర్థస్థానం స్వామి వివేకానంద. విస్తుపోవు ఆశ్చర్యపడు. నిర్దాక్షిణ్యం, అన్యాయం, నిర్లక్ష్యం. పెళ్ళగించు, పెకిలించి. సత్తువ, బలం, శక్తి. ఇదమిద్దం ఖచ్చితం. పర్యాయ పదాలు. నెపం, వంక, కారణం. నెపం, వంకతో, కారణంతో. నెపం, వంక, కారణం. ఆశ్రయం, అండ, ఆలంబన. అపేక్ష, కాంక్ష, కోరిక. అపేక్ష అంటే కాంక్ష, కోరిక. జాతీయాలకి అర్థాలు. కాలక్షేపం, సమయాన్ని వృధాగా గడపడం. హృదయ విదారకం, మిక్కిలి బాధపడే సందర్భం. గుండెలు అలసిపోయేటట్టు అంటే ఎక్కువ ఏడవడం. గుండెలు అలసిపోయేటట్టు, ఎక్కువ ఏడ్చే సందర్భంలో గుండెలు అలసిపోయేటట్టు అనే జాతీయాన్ని వాడతాము. ముక్కు మీద వేలేసుకొని ఆశ్చర్యం చెందుట. గుండె చెరువగు, భరించలేని దుఃఖం. హృదయం ముక్కలవడం, అనుబంధానికి వ్యతిరేకంగా ఏదైనా జరగడం. హృదయం ముక్కలవడం, అనుబంధానికి వ్యతిరేకంగా ఏదైనా జరగడం. పొట్టన పెట్టుకొని కాపాడలేకపోవడం. కాపాడగలిగే సందర్భం ఉన్నప్పటికీ కాపాడలేకపోవడం. పొట్టన పెట్టుకొను. కాపాడగలిగే సందర్భం ఉన్నప్పటికీ కాపాడలేకపోవడం. పొట్టన పెట్టుకొను. నెక్స్ట్ కర్మ. క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానాన్ని కర్మ అంటారు. క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానాన్ని కర్మ అంటారు. అలాంటి పదాలకు చివర ద్వితీయ విభక్తి ప్రత్యయాలను నీను చేరడాన్ని గమనించవచ్చు. కర్మ అనే పదాలకి ద్వితీయ విభక్తి ప్రత్యయాన్ని నీను చేరటాన్ని మనం గమనించవచ్చు. వాల్మీకి సంస్కృతంలో రామాయణాన్ని రచించాడు. వాల్మీకి సంస్కృతంలో దేనిని రచించాడు? రామాయణాన్ని. దేనిని అంటే ఇక్కడ రామాయణాన్ని, ఇది కర్మ అవుతుంది. వ్యాసుడు సంస్కృతంలో దేనిని రచించాడు? భాగవతాన్ని. ఇక్కడ రామాయణాన్ని, భారతాన్ని, అని ద్వితీయ విభక్తి ప్రత్యయాలు చేయడం మనం గమనించవచ్చు. విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో శ్రీమద్రాయణ కల్పవృక్షాన్ని రచించాడు. విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో శ్రీమద్రాయణ కల్పవృక్షాన్ని రచించాడు. శ్రీమద్రాయణ కల్పవృక్షాన్ని ఎవరు రచించారు? విశ్వనాథ సత్యనారాయణ. ఇప్పుడు ఎవరు అనే క్వశ్చన్కి ఆన్సర్ వస్తే విశ్వనాథ సత్యనారాయణ అంటే ఇది కర్త. విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో దేనిని రచించాడు అంటే ఇది దేనిని అని వచ్చింది కాబట్టి శ్రీమద్రాయణ కల్పవృక్షం అనేది ఇది వచ్చేసి కర్మ అవుతుంది. ఎర్రన తెలుగులో హరివంశాన్ని రచించాడు. హరివంశాన్ని ఎవరు రచించారు? ఇక్కడ ఎవరు అనే క్వశ్చన్కి ఆన్సర్ ఎర్రన అని వస్తుంది కాబట్టి ఇది కర్త. ఎర్రన తెలుగులో దేనిని రచించాడు? దేనిని అనే దానికి ఆన్సర్ హరివంశం అని వస్తుంది. ఇది కర్మ. నెక్స్ట్ సకర్మకం అంటే క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేనిని అనే పదాన్ని ఉంచినప్పుడు సమాధానం వచ్చినట్లయితే అటువంటి వాక్యాలను సకర్మక వాక్యాలు అంటారు. కర్త, కర్మ, క్రియకు ముందు ఇక్కడ క్రియ చూడదలిచింది. దానికి ముందు ఏముంది? రాజుగా భరతుని, నీ శత్రువులను, నీను. ఇవి ఇది సకర్మక వాక్యాలు అవుతాయి.
కైకేయి భరతుని రాజునుగా చూడదలచింది. శత్రుఘ్నుడు శత్రువులను జయించగలిగాడు. ఇక్కడ భరతుని శత్రువుల్ని అనేవి సకర్మక వాక్యాలు. ఆ 2 కర్మలు వచ్చినాయి కాబట్టి దాన్ని సకర్మక వాక్యం అంటారు. అకర్మకాలు వాక్యాలలో కర్మ లేని వాటిని అకర్మకాలు అంటారు. దీంట్లో అసలు కర్త క్రియ మాత్రమే ఉంటుంది, కర్మ ఉండదు. దశరథుడు మరణించాడు. దశరథుడు కర్త మరణించాడు క్రియ. జటాయువు నేలకూలాడు కర్త క్రియ, ఓన్లీ కర్మ లేదు ఇందులో. కాబట్టి ఇవి అకర్మక వాక్యాలు. సకర్మక వాక్యాల్లో భరతుని శత్రువులను అని మనకి కర్మ ఉంది. సో వాటిని సకర్మక వాక్యాలు అంటారు. సూర్యుడు ఉదయిస్తున్నాడు, సంపాతి ఎగురుతున్నాడు. నెక్స్ట్ ఇత్వ సంధి. ఏమేమి, ఏమి ప్లస్ ఏమి, ఇది ఆమ్రేడిత సంధి అవుతుంది. ఏమేమి, ఏమి ప్లస్ ఏమి, ఇది ఇత్వ సంధి కాదు, ఆమ్రేడిత సంధి అవుతుంది. ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి, ఇత్వ సంధి. సంక్రాంతికి ఇంటికి, సంక్రాంతికి ప్లస్ ఇంటికి, ఇత్వ సంధి. మంచినెంచు, మంచిని ప్లస్ ఎంచు, ఇత్వ సంధి. మంచినెంచు, మంచిని ప్లస్ ఎంచు, ఇత్వ సంధి. పదింతలు, 10 ప్లస్ ఇంతలు, ఇత్వ సంధి. వానికెయ్యడల, వానికి ప్లస్ ఎయ్యడల, ఇత్వ సంధి. వానికెయ్యడల, వానికి ప్లస్ ఎయ్యడల, ఇత్వ సంధి. 2 ఒకే పదాలు వచ్చినా రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఆ సంధిని ఆమ్రేడిత సంధి అంటారు. మన పైన చెప్పుకున్నది ఏమేమి, ఏమి ప్లస్ ఏమి, ఇది ఆమ్రేడిత సంధి. 2 పదాలు వచ్చి ఆ 2 కూడా ఒకే పదాలు వచ్చినట్లయితే రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఏమిలో ఆమ్రేడితం ఏది అంటే రెండవ పదం. రెండవ ఏమి అనేది ఆమ్రేడితం. కాబట్టి ఆ సంధిని ఆమ్రేడిత సంధి అంటారు. అమ్మగారింట్లో, అమ్మగారు ప్లస్ ఇంట్లో, ఉత్వ సంధి. అత్తగారింట్లో, అత్తగారు ప్లస్ ఇంట్లో, ఉత్వ సంధి. చేతికందెడు, చేతికి ప్లస్ అందెడు, ఇత్వ సంధి. చిన్నదైన, చిన్నది ప్లస్ అయినా, ఇత్వ సంధి. లేనిదంటూ, లేనిది ప్లస్ అంటూ, ఇత్వ సంధి. నెక్స్ట్ కర్మను గుర్తించండి. నేను చెరువు గట్టునే. ద్వితీయ విభక్తి ప్రత్యయాలు నేను, నీ, ను, ఇవన్నీ గుర్తించామనుకో మనకు అవే కర్మ అయిపోతుంది. నేను చెరువు